జగన్ మంచోడు అయి ఉండొచ్చు, కానీ జగన్ పక్కన ఉండే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్నంగా లేకపోతే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది. సో జగన్ నిజంగా బాగా చేసినా సరే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్ పర్సన్ లేకపోవడం వల్ల ఏంటంటే జగన్కి చెడ్డ పేరు వచ్చిందని మాత్రం మనం చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ద బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ఆంధ్ర అదేంటంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద కేసు అయితే బుక్ అయింది. అది ఎందుకు బుక్ అయిందంటే 2019లోని విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆవిడ అంటే పాలన కంటే ఎక్కువగా వస్తువుల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు చాలామంది చెప్పారనమాట. సో దాని నిమిత్తం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల రజనీ గారి మీద ఏంటంటే కేసు అయితే బుక్ అయింది. అది దేని గురించి అంటే ఒక మైనింగ్ వ్యాపారి దగ్గర 2 కోట్లు బెదిరించి వసూలు చేసినట్టు ఆ న్యాయ ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధితుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల రజనీ గారి మీద ఏంటంటే కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ విక్టిమ్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఏసీబీ ఎవరైతే ఉన్నారో ఆ ఏసీబీ మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత విడుదల రజనీ గారి మీద ఏంటంటే కేసు అయితే బుక్ అయింది. సో మొత్తం 2.5 కోట్లు విడుదల రజనీ వసూలు చేసినట్టు గుర్తించారు. అలాగే ఈ కేసులో A1గా విడుదల రజనీగా పెట్టిన తర్వాత A2గా వాళ్ళ మరిదిని పెట్టారనమాట. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బేసిక్గా మేబీ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, జగన్ మంచోడు అయి ఉండొచ్చు, కానీ జగన్ పక్కన ఉండే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్నంగా లేకపోతే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది. సో జగన్ నిజంగా బాగా చేసినా సరే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్ పర్సన్ లేకపోవడం వల్ల ఏంటంటే జగన్కి చెడ్డ పేరు వచ్చిందని మాత్రం మనం చెప్పొచ్చు. సో ఇలాగా విడుదల రజనీ గారి మీద ఏంటంటే ఒక కేసు బుక్ అయింది. ఇప్పుడైతే అరెస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పి ఏసీబీ ప్రకటించడం జరిగిందనమాట. సో ఏది ఏమైనా సరే 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఎవరెవరైతే అక్రమాలు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెండు తీస్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు. సో మొత్తానికి ఏంటంటే విడుదల రజనీ గారి మీద అయితే కేసు అయితే ఫైల్ అయింది. సో మొత్తానికి ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడికి ఏంటంటే తగిన న్యాయం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కేసు పెట్టినా మళ్ళీ రివర్స్గా ఏదైనా కేసులు బుక్ చేయొచ్చు అన్న భయంతో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మైనింగ్ వ్యాపారి ఏంటంటే కొంచెం కామ్ అయ్యాడు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మైనింగ్ వ్యాపారికి ఏంటంటే ఒక నమ్మకం వచ్చింది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి అందుకని చెప్పి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. అలాగే విడుదల రజనీ గారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే ఏసీబీ కూడా విడుదల రజనీ మీద కేసు అయితే ఫైల్ చేశారు. సో మొత్తానికి మేబీ విడుదల రజనీ అరెస్ట్ అవుతుందా లేదా అని మాత్రం ఇంకా సస్పెన్స్లో ఉంది. ప్రస్తుతానికి అయితే కేసు అయితే ఫైల్ అయింది. సో ఇది ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బాయ్.